హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్విన్స్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో అందరి ఫేవరెట్ అయిన హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నానండి. ఇంట్లో నలుగురు ఉంటే వాళ్ళలో కనీసం ఒక్కళ్ళైనా బిర్యానీ లవర్స్ అంటూ ఉంటారు. మీరు రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా టేస్టీగా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ప్రాసెస్లోకి వెళ్తే నేను ఇక్కడ 1 కేజీ చికెన్ని బాగా కడిగి తీసుకున్నానండి. ఇలా పెద్ద డేక్షాలో తీసుకున్నాను. వీటిలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. బిర్యానీలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. అలాగే కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుంటున్నాను. అలాగే 1/4 కప్పు వరకు మీగడున్న పెరుగుని తీసుకొని వేసుకుంటున్నానండి. అలాగే ఇందులోనే 1/2 స్పూన్ పసుపుని వేసుకుంటున్నాను. అలాగే నేను 4 స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి. ఇక్కడ చిన్న స్పూన్ కాబట్టి, ఒకవేళ పెద్ద స్పూన్ అయితే మీరు 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకోండి. అలాగే ఇదే స్పూన్తో 4 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అయితే ఇక్కడ నేను ఇదే స్పూన్తో 4 స్పూన్లు వేసుకుంటున్నాను. అదే మీరు పెద్ద స్పూన్తో తీసుకుంటే 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేస్తున్నాను. కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని చీల్చుకొని ఇలా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా మసాలాను కూడా వేసుకుంటున్నానండి. యాలకులు, దాల్చీని, వీటన్నిటిని కూడా నేను వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా ముక్కకి బాగా పట్టేలా కలుపుకోండి. నేను 2 స్పూన్ల వరకు పాల మీగడని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెన్నని 2 టేబుల్ స్పూన్ల వరకు వెన్నని యాడ్ చేసుకోండి. అలాగే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని కూడా ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. వేసుకొని దీని అంతటిని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. కొద్దిసేపు నాననివ్వండి. బాగా ఈ మసాలాలన్నీ కూరకి బాగా పట్టాలండి. అప్పుడే బిర్యానీ మంచి ఫ్లేవర్స్తో వస్తుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఇంకా గరం మసాలా వేయలేదండి. నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను గరం మసాలా. బయట మసాలాలు ఏవి యూజ్ చేయకుండా ఇంట్లోనే మనం గరం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను 4 వరకు మిరియాలను తీసుకుంటున్నాను. అలాగే 4 లవంగాలని కూడా తీసుకుంటున్నాను. ఒక 2 ఇంచుల దాల్చిన చెక్కను వేసుకోండి. అలాగే అనాస పువ్వుని కూడా వేస్తున్నానండి నేను ఇక్కడ. అలాగే 6-7 యాలకులను వేసి బాగా మెత్తగా పొడి చేసుకోండి. అంతే అండి, మన గరం మసాలా రెడీ అయిపోతుంది. ఈ మసాలాని యూజ్ చేయండి. మీరు బయట మసాలా ఏవి యూజ్ చేయొద్దు. ఇలా మెత్తగా దంచుకున్న మసాలాని కూడా మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బియ్యము నేను 1 కేజీ బియ్యం వరకు బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి గంట ముందు. ఇప్పుడు అందులో ఎసురు వేసుకుంటున్నాను. ఇలా మందపాటి కడాయి తీసుకొని అందులో నిండుగా నీళ్లు పోసుకున్నానండి. అలాగే 4 పచ్చిమిర్చిని చీల్చి వేసుకున్నాను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసానండి. అలాగే అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా తెరలగానివ్వండి. ఇంతలో మన చికెన్ కూడా మ్యారినేషన్ అయిపోయింది కదండి. ఇందులో నేను
హాఫ్ స్పూన్ వరకు జీరా పౌడర్ని వేస్తున్నాను. జీరా పౌడర్ మర్చిపోయాను ఇందాక, ఇప్పుడు వేస్తున్నానండి. మీరు ఖచ్చితంగా వేసుకోండి జీరా పౌడర్. అలాగే మనం దంచి పెట్టుకున్న గరం మసాలాను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోండి. మీకు వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మ్యారినేట్ చేసి. చూసారు కదా మన బియ్యం తెరిలిపోయిందండి. ఆ తర్వాతే నేను బియ్యం వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. మీరు మాత్రం తెరిలిన తర్వాతే బియ్యం వేసుకొని ఇలా బాగా ఉడికించుకోండి. 80% మన బియ్యాన్ని మీరు ఉడికించుకోండి. ఇలా చూస్తే ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉండాలి. ఈ బియ్యాన్ని లేయర్స్గా వేసుకొని కలుపుకోండి. నేను చూపిస్తున్నా కదండి వీడియోలో. ఇలా వేసుకొని ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోండి. అంతే అండి. 2-3 మినిట్స్కి ఒకసారి అన్నం ఉడికించుకొని దాన్ని వేసుకుంటూ ఉండాలి. డైరెక్ట్గా వేసుకోకండి, ఇలా మనం వేసుకోవాలి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇలా ఈ డేక్షాని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా నేను ఇక్కడ ఒక తవాని తీసుకున్నాను. తవాని హీట్ చేసుకొని దాని మీద డేక్షాని పెట్టుకున్నాను, మాడకుండా ఉంటుందని. మన చికెన్ అనేది కింద ఉంది కాబట్టి త్వరగా మాడిపోతుందండి అడుగున. అందుకని నేను ఇలా తవా మీద పెట్టి దీని మీద మూత పెట్టి బరువును పెట్టి ఉంచాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఇందులో నేను మన రెస్టారెంట్ స్టైల్లో రావడానికి ఇక్కడ నేను ఈ కేవ్రా వాటర్ని యూస్ చేస్తున్నానండి. ఇది మీకు ప్రతి షాప్లో దొరుకుతుంది. ఈ కేవ్రా వాటర్ని ఇలా 2 స్పూన్స్ వరకు నేను వేసుకున్నాను. ఇందువల్ల మంచి అరోమా స్మెల్ వస్తుంది, రెస్టారెంట్ స్టైల్లో లాగా ఉంటుందండి. ఖచ్చితంగా వేసుకోండి, స్కిప్ చేయొద్దు. ఒకవేళ మీ దగ్గర లేదనుకుంటే స్కిప్ చేసేసుకోండి, ఇబ్బంది లేదు. అప్పుడు కూడా ఇది మంచి ఫ్లేవర్స్తో ఉంటుందండి మనం వేసిన మసాలాల వల్ల. అలాగే 2 స్పూన్ల వరకు నేను పైన నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే కొద్దిగా కేసరి ఉండిద్ది కదండి, కేసరిని కొంచెం పాలలో నానబెట్టుకొని ఆ పాలనైనా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఫుడ్ కలర్నైనా యూజ్ చేసుకోండి. ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ మూత పెట్టి బాగా ఉడికించుకోండి. నేను ఇక్కడ మొత్తం 20 నిమిషాలు ఉడికించుకున్నానండి. కలర్ వేయకముందు 10 నిమిషాలు ఉడికించుకున్నాను. ఫుడ్ కలర్ వేసిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. మొత్తం కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను, దమ్ చేస్తున్నానండి ఇక్కడ నేను. మీరు కూడా ఇలాగే లో టు మీడియం ఫ్లేమ్లో దమ్ చేయండి. చూసారు కదా 10 నిమిషాల తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోయింది. ముక్కలు కూడా మీరు చూస్తే చికెన్ పీస్ కూడా బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఇబ్బంది ఏం లేదు ఉడుకుతుందా లేదా అని చెప్పి. పర్ఫెక్ట్గా మన చికెన్ పీస్ అనేది కుక్ అయిపోతుంది. ఇలా చేసుకున్న ఈ బిర్యానీ కనీసం 6 నుంచి 7 మందికి సరిపోతుందండి, 7గురికి. బాగా తినే వాళ్ళైతే 6-7గురికి సరిపోతుంది. లేకపోతే ఈజీగా 8-9 మందికి అయితే సరిపోతుందండి ఈ బిర్యానీ. ముక్కలు కూడా బాగా టెండర్గా కుక్ అయిపోయాయండి. చూసారు కదా ఎంత బాగుందో. ఈ రెసిపీని మీ చికెన్ లవర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.